వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఈ నెల పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకానైతే ఇప్పటివరకు జమ కాలేదో, జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఎట్టకేలకు చాలామంది ప్రతి నెల ఈ పెన్షన్ డబ్బులను దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు లబ్ధినైతే చెందుతున్నారు ఈ పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా. ఇక ఈ పెన్షన్ డబ్బులు వస్తున్నప్పటికీ ఎవరికైతే అర్హత సాధించినటువంటి వారికి కూడా కొంతమందికి అయితే ఇంకానైతే పెన్షన్ డబ్బులు అయితే జమ కాలేదంట. సో జమ కానటువంటి వారికి ఇంకా ఎప్పుడు ఆ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు. ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి రెండోది ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు 4016 రూపాయలు, 6016 రూపాయలు, 2000 రూపాయలు తీసుకున్నటువంటి వారికి 4000 రూపాయలు, 4000 రూపాయలు తీసుకున్నటువంటి వృద్ధులకు ఏదైతే వితంతువులకు మనకి ఏదైతే వికలాంగులకు 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అఫీషియల్ న్యూస్ అప్డేట్ ప్రకారం తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు మీరు ఎప్పటి నుంచి ఇస్తారనుకుంటున్నారు అన్నది కిందనైతే కామెంట్ చేయండి. ఇక దీంతో పాటుగా వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్తో మీకైతే ఈ వీడియోలో కొంచెం సమాచారాన్ని అయితే తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇటు పెన్షన్ డబ్బులతో పాటుగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల ఖాతాలలో ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే ఒకటి తర్వాత ఒకటి 3 అప్డేట్స్ అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మంచి తీపి కబురు శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు అంటే 2000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు, 4000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6016 రూపాయల కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో నుంచి మే నెల మొదటి వారం నుంచి అయితే పంపిణీ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక దాదాపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకో 2 లేదంటే 1 నెలలోనే డిసైడ్ అనేది చేయనున్నట్లు సమాచారం. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు కూడా చాలామంది మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక వారికి కూడా ఈ 2 కొత్త పథకాలు అదే రీతిలో అదే సమయంలోనైతే ఒకటేసారి లబ్ధిదారులకు ఈ 2 కొత్త పథకాలను అయితే విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇక ఎందుకంటే ముందట కూడా చాలా ఎన్నికలను అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విడుదల చేయాల్సినటువంటి పథకాలు, పెండింగ్లో ఉన్నటువంటి పథకాలను రిలీజ్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. ఎవరికైతే ఇంకా ఈ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో జమ కానటువంటి వారందరికీ వారి పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో రానున్నటువంటి ఇంకో 4 నుంచి 5 రోజులలోనైతే పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ డబ్బులను వారి ఖాతాలలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.